హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ ఆదాబ్ నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్. ఈరోజు చికెన్ బిర్యానీ అయితే నేను చేస్తున్నానండి. ఇవాళ అయితే ఏంటంటే ఈ చికెన్ బిర్యానీ వచ్చేసి ఒక మడ్ పాట్లో నేను చేస్తున్నాను అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే కాస్త డిఫరెంట్గా చాలా టేస్టీగా వచ్చేలాగా ఈ బిర్యానీ అయితే చేస్తున్నాను. అంటే మనం ఎప్పుడు రొటీన్గా చేసుకునే బిర్యానీ కన్నాని ఇది కాస్త డిఫరెంట్ అన్నమాట. దీనికి నేను ఒక ½ కిలో రైస్ అయితే తీసుకుంటున్నానండి, ఎక్కువ తీసుకుంటలేదు. ఎందుకంటే మనకి మడ్డు చిన్నది ఉంది పాట్, అది అందు గురించి నేను ఒక ½ కిలో బిర్యానీ మాత్రమే చేస్తున్నాను ఇక్కడ. ఇంకా ఎక్కువ కావాలన్నా మనం చేసుకోవచ్చు. ఈ కొలతల్ని బట్టి మీరు ఎక్కువ ప్లాన్ చేసుకుంటే చేసుకోండి. వంటి రైస్ అయితే ఒక ½ కిలో అయితే తీసేసుకున్నాను నేను. దీన్ని ఒక 2 or 3 times కడిగేసి నానబెట్టేసి పెట్టేద్దామండి. ఒక ½ an hour నుంచి ఒక 1 hour వరకు. ఆ తర్వాత నేను కలుస్తాను. ఇదిగోండి రైస్ వచ్చేసి నానబెట్టి పెట్టేసుకున్నాను ఇక్కడ. దగ్గర ఒక ½ an hour దాటింది. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ చికెన్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో చేసేసుకుందాం. ఇప్పుడు నేను ఏదైతే మడ్ పాట్ అన్నానో మడ్ పాట్ అయితే ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు మనం వండబోయేది దీంట్లోనే బిర్యానీ. అయితే దీంట్లో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే చికెన్ వేసేసుకున్నాను. ½ కిలో చికెన్ అయితే తీసుకున్నాను నేను. ½ కిలో రైస్ తీసుకున్నాను కదా, ½ కిలో చికెన్ అయితే ఇక్కడ తీసుకున్నాను. ఈ చికెన్లో ఇప్పుడు మనము ఇక్కడున్న ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ వేసేద్దాము. ఫస్ట్ నేను దీంట్లో ఉప్పు వేస్తున్నాను. ఆ తర్వాత ఇవ్వండి లవంగాలు, దాల్చిన చెక్క, ఇదిగో షాజీరా అండి, ఇది వచ్చేసి యాలుక్కాయల పొడి. ఈ ఐటమ్స్ని అయితే ఇక్కడ వేసేసాను చూడండి దీంట్లో. ఆ తర్వాత ఇదిగోండి గ్రీన్ చిల్లీ పేస్ట్ అన్నమాట, ఇది కూడా వేసేసాను. ఇప్పుడు మనము ఒక విధంగా చెప్పాలంటే హైదరాబాదీ బిర్యానీని అయితే మనం ప్రిపేర్ చేస్తున్నామండి. ఆ తర్వాత వచ్చేసి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను చూడండి. 1 టేబుల్ స్పూన్ వేసాను. ఆ తర్వాత ఇంకో టేబుల్ స్పూన్ అంతే. ఎందుకంటే మనము ½ కిలో కదా వండుతుంటా దీంట్లో. ఆ తర్వాత వచ్చేసి దీంట్లో ఏం చేస్తున్నానంటే ఇవ్వండి పసుపు వేస్తున్నాను, ఒక ½ టీ స్పూన్. ఆ తర్వాత ఇవ్వండి కారం, ఈ ఐటమ్స్తో పాటు ఇక్కడ ఇదిగోండి నిమ్మకాయ రసం అయితే ఇక్కడ పిండుతున్నాను. నిమ్మకాయలు చిన్నవి ఉన్నాయి కనుక 2 తీసుకున్నాను నేను. పెద్ద నిమ్మకాయ ఉంటే కనుక మీరు 1 తీసుకోండి, సరిపోతుంది. ఇదిగోండి ఈ నిమ్మకాయ రసంతో అయిన తర్వాత ఇందులో నేను ఇది వచ్చేసి హోమ్ మేడ్ చికెన్ మసాలా అండి. దీన్ని రెసిపీ ఏదైతే ఉందో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు. ఇంతేనండి. దీంట్లోనే ఆల్రెడీ జీరా పౌడరు ప్లస్ ఏమో ధనియా పౌడర్ ఇవన్నీ కూడా కవర్ అయిపోయినాయి అన్నమాట దాంట్లో. ఇంక అందు గురించి మనం వేరే ఇంకా ఐటమ్స్ ఏమి వేసుకోక్కర్లేదు. ఇవ్వండి మన చికెన్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా కలిపేస్తున్నాను చూడండి ఇక్కడ. ఇది ఫస్ట్ టైం ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ మనము పెరుగు యాడ్ చేసుకుందాము. ముందే పెరుగు యాడ్ చేస్తే ఏమవుతుందంటే లూజ్ అయిపోద్ది, మసాలా ముక్కలకు అంటుకోదన్నమాట. అందు గురించి ఈ విధంగా టైట్గానే ముక్కలకు అంటుకునేలాగా ఫస్ట్ ఈ పౌడర్స్ తోటి మ్యారినేట్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి వేసేసి
చాలా చాలా టేస్టీ బిర్యానీ అయితే మనకి ఈరోజు రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీంట్లో ఇదిగోండి పెరుగు వేస్తున్నాను చూడండి. ఒక 100 ml ఉంటుంది ఇది. ఆ తర్వాత ఇందులోనే కొత్తిమీర వేస్తున్నాను. ఆ తర్వాత ఇదిగోండి పుదీనా వేస్తున్నాను. ఇది కాస్త తర్వాత మనం మళ్ళీ రైస్ మీదకి వేసుకోవడానికి పెట్టుకున్నాను. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర పెట్టుకున్నాను. అలాగే ఇది వచ్చేసి ఉల్లిపాయని వేపేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇది కొద్దిగా వేసాను. ఇది మళ్ళీ తర్వాత నేను రైస్ మీద వేస్తాను. ఆ తర్వాత ఇదిగోండి ఆయిల్ వేస్తున్నాను చూడండి. ఇక్కడ మనం ఉల్లిపాయ వేపిన ఆయిలేనండి ఇది. ఇక్కడితోటి మన మ్యారినేషన్ ఏదైతే ఉందో అది పూర్తవుతుంది. ఇదిగోండి ఈ విధంగా మ్యారినేట్ చేసుకొని ఈ చికెన్ని కూడా ఒక ½ అవర్ నుంచి 1 అవర్ పాటు పెట్టుకోండి. మీకు అవకాశం ఉంటే 2 or 3 hours కూడా పెట్టుకోవచ్చు. ఒక 1 అవర్ తర్వాత కలుద్దాం. ఇదిగోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వేడి నీళ్ళు అయితే పెట్టేసుకుంటున్నాను నేను. ఇది మనం ఇప్పుడు రైస్ బాయిల్ చేయడానికి అన్నమాట. ఇందులో కాస్త ఇదిగో ఈ లవంగాలు, యాలక్కాయలు కొద్దిగా వేసాను ఈ వాటర్లో. అలాగే దీంట్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి. ఆ తర్వాత 2 పచ్చిమిరపకాయలు వేసాను. ఆ తర్వాత దీంట్లో ఉప్పు వేస్తున్నాను రుచికి సరిపడగా. అయితే ఇక్కడ వచ్చేసి ఉప్పు వేసేసాను దీంట్లో. దీన్ని ఎప్పుడు నేను కవర్ చేస్తాను. ఇవ్వండి ఇప్పుడు ఎసరు వచ్చిన తర్వాత కలుస్తాను. ఇవ్వండి ఇప్పుడు చూడండి ఇది ఎసరు వచ్చేసింది. నేను ఇప్పుడు దీంట్లో రైస్ వేసేస్తాను. అయితే రైస్ వేయడానికి ముందు ఒక స్టెప్ అయితే ఉంది ఇక్కడ. ఇదిగోండి ఎసరు వచ్చేసింది కదా, దీంట్లో వాటర్ కాస్త నేను దీంట్లో వాటర్ నేను మన చికెన్ ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టానో ఇందులో వేస్తున్నాను. వేడి నీళ్ళు, ఎందుకంటే కాస్త మనకి చికెన్ ఉడకడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఇప్పుడు నేను దీంట్లో రైస్ వేసేస్తాను. రైస్ మొత్తం వేసేసాను దీంట్లో. మనకి 60 to 70% ఉడకాలండి. అయితే 50% ఉడికినప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ లేయర్ మన చికెన్ మీద వేసుకుందాము. ఆ తర్వాత సెకండ్ లేయర్ మళ్ళీ వేస్తాను. ప్రస్తుతానికి కొంచెం సేపు మూత పెడతాను. ఇవ్వండి ఇది తీసాను. ఇప్పుడు రైస్ వచ్చేసి మనవి ఒక 50% ఉడికినాయి. ఫస్ట్ లేయర్ అయితే నేను దీంట్లో తీస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి ఇక్కడ మన చికెన్ మీద వేసేసాను అన్నమాట. ఇది వచ్చేసి ఫస్ట్ లేయర్ ఇది.
ఒక్క 2 or 3 minutes ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ వేద్దాము. ఎందుకంటే మన అరకిలో రైస్ కనుక నేను నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి తీయట్లేదు. ఇది ఇవ్వండి, ఒక్క 2 minutes అయింది. ఇప్పుడు నేను సెకండ్ లేయర్ అయితే తీస్తున్నాను. ఇక్కడ నుండి ఇలాగా ఈ రైస్ మీద వేసేసుకుంటే మనం దమ్ము పెట్టేద్దాము. ఇవ్వండి, ఒక్క 2 minutes ఆగి ఫైనల్ లేయర్ అయితే వేసేస్తాను. చూడండి, థర్డ్ లేయర్ అయితే వేసేస్తున్నాను. ఇక్కడ నేను ఇక్కడతోటి మన రైస్ ఏదైతే ఉందో పూర్తి అయిపోయినాయి. ఇప్పుడు దీని మీద నేను మన ఏదైతే ఇంకా ఐటమ్స్ ఇందాక మిగిల్చాను కదా అవి వేసేస్తాను. ఇవ్వండి, ఫ్రైడ్ ఆనియన్ వేస్తున్నాను ఇక్కడ. ఆ తర్వాత ఆయిల్ ఏదైతే ఉందో ఇందాక మిగిల్చాను నేను ఆయిల్ కూడా వేస్తున్నాను. ఆ తర్వాత కొత్తిమీర కూడా మిగిల్చాను కదా ఇందాక, కొత్తిమీర అలాగే పుదీనా కూడా దీంట్లోనే కలిసిపోయి ఉంది. ఇది ఇక్కడితో ఈ ప్రాసెస్ పూర్తయింది. ఆ తర్వాత ఫైనల్గా కలర్ వేస్తున్నాను, ఫుడ్ కలర్. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. కలర్ వేయడం వల్ల డెకరేషన్ బాగుంటుంది బిర్యానీది, అందుగురించి కలర్ వేస్తున్నాను. ఆ తర్వాత ఇదిగోండి, ఇక్కడ పొయ్యి వెలిగిస్తున్నాను. చూడండి, నేను ఇప్పుడు పొయ్యి వెలిగించి ఫుల్ మీద ఉంది ఇప్పుడు ఫ్లేము. ఈ ఫుల్ మీద ఒక్క 5 నిమిషాలు పెట్టి ఆ తర్వాత మళ్ళీ నేను ఫ్లేమ్ తగ్గిస్తాను. మళ్ళీ అంచు మీద లేకుండా తీసేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన మూత పెడుతున్నాను. చూడండి, ఈ విధంగా ఇప్పుడు మనం దమ్ము చేసుకుందాము. పుల్లు మీద ఒక 5 నిమిషాలు పెడదాము. ఆ తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి పెట్టి ఒక 15 నిమిషాలు పెడదాము. పెడితే మనకు దమ్ అయిపోతుంది. అయితే ఇప్పుడు నేను ఫైనల్గా ఏ వీడియోలన్నా చెప్పేదే కదా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే గంట బటన్ నొక్కండి. నొక్కుంటే నా వీడియోస్ ఏదైతే ఉన్నాయో నోటిఫికేషన్స్ రూపంలో మీ దాకా వస్తాయి. నేను ఇది దమ్ అయిన తర్వాత మళ్ళీ మీకు కలుస్తాను. అయితే దమ్ముకి ముందు ఇంకొక చిన్న ప్రాసెస్ ఉంది. మనం 5 నిమిషాలు పొయ్యి మీద పెడదాం అనుకున్నాం కదా, ఆ టైంలో ఫ్లేమ్ తగ్గించినప్పుడు మళ్ళీ దాని కింద పెనం పెట్టేసి అప్పుడు దమ్ము పెట్టేద్దాము. నేను ఒక 5 minutes తర్వాత కలుస్తాను. ఇవ్వండి, ఒక 5 నిమిషాలు అయింది. నేను దీన్ని ఇప్పుడు పెనం అయితే పెడుతున్నాను ఇక్కడ. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఇలా వదిలేవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. 15 నిమిషాల తర్వాత దమ్ అయిన తర్వాత నేను కలుస్తాను. ఓకే అండి, 20 నుంచి 25 నిమిషాలు టైం అయితే అయిపోయింది. ఇప్పుడు నేను మన ఈ బిర్యానీది బడ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేస్తున్నాను. లిడ్ దీనిపైన పెట్టిన లిడ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేస్తున్నాను. ఇది చూడండి, మస్తుగా రెడీ అయిపోయిందని అనుకోవాలి బిర్యానీ ఇప్పుడు మనది. దీన్ని నేను ఇప్పుడు కాస్త ఓపెన్ చేసి చూస్తాను. ఇవ్వండి, రైస్ వచ్చేసి
సూపర్గా అయిపోయిందన్నమాట. ఇదిగోండి. ఇదిగోండి మన బిర్యానీ ఏదైతే ఉందో మస్తుగా రెడీ అయింది. ఈ విధంగా మీరు మడ్లో దమ్ బిర్యానీ అయితే ప్లాన్ చేసుకోండి. ఇదిగో పీస్ కూడా చాలా సూపర్గా ఉడికింది, చాలా వేడిగా ఉంది. అలాగే రైస్ కూడా చాలా పొడి పొడిగా కూడా వచ్చింది. అలాగే ఒక విధంగా చెప్పాలంటే చాలా చాలా టేస్టీ బిర్యానీ అన్నట్టు ఇది. ఇలాంటి బిర్యానీ ఎప్పుడు మీరు నా ఛానల్లో చూస్తూనే ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.